సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పద్మావతి నగర్ లేఅవుట్లో హైడ్రా అధికారులు పర్యటించారు. అమీన్పూర్లోని పద్మావతి నగర్ సర్వే నంబర్ 193, 194, 323 పార్ట్లోని 24 ఎకరాల్లో 1989 సంవత్సరంలో ప్లాట్లను కొనుగోలు చేసిన బాధితులు కొంతమంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, సిస్ట్లా రమేష్ కబ్జాలపై పద్మావతి నగర్ కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు హైడ్రా అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చారు. పద్మావతి నగర్ కాలనీకి దారి లేకుండా హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి ట్రెంచ్ కొట్టడంపై అధికారులు ఆరా తీశారు. హైడ్రా అనుమతి లేకుండా ట్రెంచ్ ఎలా కొట్టారంటూ హెచ్ఎంటీ కాలనీ అసోసియేషన్ సభ్యులను ప్రశ్నించారు. అవసరమైతే డీడీ, ఏడీ సర్వేలు చేయించాక ఎవరి హద్దులు ఏంటో తేల్చుతామని, అప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేయరాదని సూచించారు. ఈ పర్యటనలో హైడ్రా సీఐలు రాజశేఖర్, ఆదిత్య, డిజాస్టర్ సిబ్బంది ఉన్నారు. పసు బియ్యంతో నీళ్ళ ముడి దీపం మారుతా. నేను బంధువు అని ఎట్లా చెప్తా? సార్ ఎప్పుడైనా మాట్లాడినా సార్ మాట్లాడడం కాదు, మొత్తం చెప్తున్నాడు. ఆమె ఇష్టమైన పరుపు గంట చేస్తుంది. ఏం నటన అంటే అట్లా నటన చేస్తుందామె సార్. మా 40 ప్లాంట్ కబ్జా పెట్టింది. మీది ఏమని ఉండే కానీ అనవసరంగా నన్ను మర్యాద చెప్పాలా సార్? అపోహలు ఎందుకు చేస్తారు? దగ్గరుండి మీరు చేయించారు, మీ పనులు చేస్తున్నారని ఒక వీడియోలు పెట్టి అదంతా రచ్చ చేసి ఇప్పుడు వీళ్ళకేదో డబ్బులు ఇచ్చి ఇది చేస్తున్నారని ఇదంతా ఎందుకు అపోహలు క్రియేట్ చేస్తున్నారు మీరు? ఎవరికైనా ఒక ఇష్యూ అపోహలు రావద్దు కదా. డీడీ సర్వే కానీ ఏడీ సర్వే కూడా మళ్ళీ పెడతాము. మళ్ళీ ఇదేంటి ఈయన అయితే సెంట్రల్ సర్వే పెడతాము. చాలా ఉన్నాయి, సెంట్రల్ సర్వే కూడా వెళ్తాము. ఆయన సెంట్రల్ టీం కూడా వచ్చేసి సర్వే నెంబర్ తీయమని కూడా ఒక 10 మంది మంచి జరగాలని హైదరాబాద్ చేసిరు. మరి నువ్వు అగనెస్ట్ గా దీనికి మీ అంతకు మీరు ఆ రోజు ఎందుకు కూలగొట్టలేకపోయారు? ఇప్పుడు ఈ రోజు మీ అంతకు మీరే కూలగొడితే తర్వాత ఓకే సందర్భం వచ్చినప్పుడు వస్తుంది. కూలగొట్టుదురేమో చేయదు సార్, ఏది చేయదు. అట్లా కాదు, ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా మీరు మాట్లాడకూడదు, మేము మాట్లాడతలేం కదా. నేను మాట్లాడతలేను.